ముందుగా యూట్యూబర్స్కి పోలీస్ వ్యవస్థకి జిహెచ్ఎంసీ వారికి మాకు సేవ చేసే ప్రతి ఒక్కరికి మాతో ఉండి సేవని నడిపించే ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక నమస్కారం అమ్మ. లాడాలి ఉజ్జయిని మహాకాళి దివ్య వేదిక ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్లో అయితే ఉన్నాను. సో మన బోనాలు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో అన్న వాళ్ళని అయితే అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అమ్మ. జై ఉజ్జయిని మహంకాళి మాతాకి జై. అన్న చెప్పండి, ఈ ఏడాది బోనాలు వస్తున్నాయి. లాస్ట్ టైం చాలా బాగా జరిగినాయి, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, పబ్లిక్ కూడా మస్తు క్రౌడ్ వచ్చింది, అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈసారి కొత్తగా ఏమైనా ఉండబోతుందా? ఈసారి కొత్తగా ఏముంటుంది అంటే అమ్మవారి ఆశీర్వాదంతో అన్నీ బాగానే ఉంటాయి. శ్రీ ఉజ్జయిని మహంకాళి మాణిక్యాలమ్మ సేవా సమితి మాది. అయితే ప్రతి సంవత్సరము ఫస్ట్ బోనం మనదే ఉంటుంది. ఈసారి ఎప్పుడు ఉండబోతుందన్న? పలారం బండి ఉంటుంది, మల్లన్న షావ ఉంటుంది, తొట్టెళ్ళు ఉంటుంది. 29 రోజు జోగిని వారు వస్తారు, 5 జోగిని వారు వస్తారు. ఓకే, అంటే మన సికింద్రాబాద్ మొదటి బోనము మీరు తీస్తారు, తర్వాత ఎప్పటి నుంచి స్టార్ట్ ఇక్కడ? అదే 29 నుంచి స్టార్ట్. 29 నుంచి స్టార్ట్. ఓకే, అంటే ఇయర్ ఏమైనా స్పెషల్ పూజలు ఏమైనా చేస్తున్నారా, లేకపోతే అమ్మవారికి ఏమైనా సమర్పిస్తున్నారా? కొత్త అమ్మవారికి ఓడిబియ్యం పోస్తున్నాము. ఓడిబియ్యం పోస్తాం. ఇంకా అన్నదానం ప్రోగ్రామ్ ఉంటుంది, చీరలు సమర్పిస్తాము. ఓకే, అంటే మీది ఈ ఇయర్కి ఎన్నో ఇయర్ అవుతుందన్న? 11th ఇయర్ మాది. 11th ఇయర్. సో 11th ఇయర్ స్పెషల్ ఏమైనా ఉందా? 11th ఇయర్ స్పెషల్ ఏముంటుంది, ఈసారి ధూమ్ధామ్గా చేస్తాం అనుకుంటున్నాం. ధూమ్ధామ్గా చేస్తాము. ప్రతి ఒక్క జోగిని అటెండ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్క జోగిని కూడా మాకు రెస్పాండ్ అవుతున్నారు, వస్తామంటున్నారు. అందరూ కలిసి మనం సక్సెస్గా పాల్గొనాలని నేను అంటున్నాను. ఎందుకంటే తొలి బోనం, తొలి షావ, తొలి ఘటం, తొలి తొట్టెల అని తొలిగా అన్నీ ప్రతి ఒక్కటి ఒక మానవుడిగా చిన్నగా అంటే పలారం బండి తీయని వాళ్ళు ఏం చేస్తారంటే తొట్టెలు కడతారు. ఆ తొట్టెలను కూడా మేము తొలిగా సమర్పిస్తున్నాం. మా యుఎంఎం సేవా సమితి నుంచి అంటే శ్రీ ఉజ్జయిని మహంకాళి మాణిక్యాలమ్మ సేవా సమితి నుంచి ఫస్ట్గా జరుగుతుంది. ఇప్పుడు 11th ఇయర్ మహంకాళమ్మ జాతర సండే అయితే ఫ్రైడే రోజు ఇక్కడ భోజనాలు పెట్టడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ 3 times మేము పెట్టడం జరుగుతుంది. అయితే ఆ 3 yearsలో ఇది ఏంటి అంటే మాకు ఒక ఉత్సవంగా ఫెస్టివల్గా మేము 29వ తారీఖు మేము ఎందుకు చేస్తాము అంటే 29వ తారీఖు అమ్మ మన పుట్టింటికి వస్తుంది, ఒక ఆడవిల్ల మన ఇంటికి వస్తుంది. ఆ ఆడవిల్లకి ఎట్లా అంటే ఎటువంటి ఏ ప్రాబ్లం లేకుండా మర్యాదలతోని ప్రేమ అభిమానాలతోని అంటే గాజుల నుంచి ఓడిబియ్యం వరకు బట్టలు కానివ్వండి అన్నీ పెట్టి మేము సాగవదోలాలనే ఒక చిన్న కాన్సెప్ట్తో చేయడం జరిగింది. మా బ్రదర్ అంటే మన స్నేహితుడే రమణరాజు గారు అని, అయితే ఆయన 16 years నుంచి చెప్పంగా 11th ఇయర్ నుంచి ఈరోజు మనం 11th ఇయర్ పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఈ బోనం అనే కాన్సెప్ట్ ఆయన తరం నుంచే జరిగింది. ఈ సేవా సమితి అనేది దాదాపుగా 24 years నుంచి సేవా సమితి మేము రిజిస్టర్డ్గా ఉంది. ఈ కాళీ బోనం అనేది 11th ఇయర్. ఇంతకుముందు కాళీ మేము భోజనాలు పెట్టడం అంటే ఏ దేవస్థానంలో కొమరవెల్లి మల్లన్న స్వామి దగ్గర ఉండండి, మన బేగంపేట ఎల్లమ్మ టెంపుల్ కానివ్వండి, ఉజ్జయిని మహంకాళి టెంపుల్ కానీ, ఏడుపాయల జాతరలో అక్కడ కూడా మేము పెట్టడం జరిగింది. మా గ్రూప్లో ఎవరో ఒకరు ఏడనో ఒక దగ్గర పార్టిసిపేట్ చేయడం జరిగింది. కానీ వాళ్ళ వెనుక ఈ యుఎంఎం సేవా సమితి అనే గ్యాంగ్ అనేది ఉంది. ఈయన చేయండి అని, నేను చేయండి అని ఎవరైనా, నేను కొమరవెల్లిలో ఇన్ఛార్జ్ తీసుకుంటాడు, అన్ననేమో మహంకాళి టెంపుల్ దగ్గర ఇన్ఛార్జ్, ఇంకొకరేమో ఏడుపాయల దగ్గర తీసుకుంటారు, బెల్కంపేటల దగ్గర ఒకరు తీసుకుంటారు. ఎవరు పని చేసినా యుఎంఎం సేవా సమితి బ్యాక్గ్రౌండ్ ఉంది. అలాగా మంత్ 29th అమ్మవారిది ఘనంగా బోనాలు అయితే జరగబోతున్నాయి. సో తప్పకుండా ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాను. అన్న ఈ ఇయర్ బోనాలకి మన బోనాలకి ఎవరైనా స్పెషల్ గెస్ట్ వస్తున్నారా గుడికి దర్శించుకోవడానికి? వస్తున్నారమ్మా.
అందరు వస్తున్నారు. అనిల్ కుమార్ యాదవ్ వస్తున్నాడు, మినిస్టర్స్ వస్తున్నారు, చాలామంది వస్తున్నారు. పేర్లు చెప్పడం కన్నా వాళ్ళు వచ్చింది చూస్తే బాగుంటుంది. ఎందుకంటే కొంతమంది పేర్లు చెప్పాక రాకపోతే బాగుండదు కదా, వాళ్ళు వచ్చినప్పుడు చూడొచ్చు. ఇంకా స్పెషల్ బోనం అమ్మవారికి స్పెషల్ బోనం ఎవరు సమర్పించబోతున్నారు? నాని ఎత్తుతున్నారమ్మా. నాని ఒకరు, సాయి ప్రియ అని, ఇంకొకటి టాప్సీ అని, ముగ్గురు ఉన్నారు. 3 బోనాలు ఎత్తుతున్నారు. 3 బోనాలు పలారబండి, తొలి పలారబండి, తొలి బోనము, తొలి తొట్టెళ్ళు. మాది ప్రతి ఇయర్ 11th ఇయర్ ఇది. ప్రతి ఇయర్ తీస్తుంటాం మేము. చాలా వైభవంగా జరుగుతుంది. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కటి వెరైటీగా మేము పెంచుతూ వెళ్తుంటాం అన్నమాట. మల్లన్న పల్లకి సేవ ఒకటి పెంచాము. లాస్ట్ టైం ఘటం పెట్టాము, అమ్మవారి కాళీమాత ఘటం ఒకటి పెట్టాము. ఈసారి మల్లన్న పల్లకి ఒకటి. అలా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క డిఫరెంట్గా మేము పెడుతూ ఉంటాము. అలా జరుగుతుంది. దగ్గర మాకు పబ్లిక్ లేదన్నా ఒక 15,000 మంది పబ్లిక్ వస్తారు. మినీ జాతర అవుతుంది. గుడి దగ్గరకు ఆవరణంలోకి వస్తే మీకు జాతర చూసినంత అనుభవం అవుతుంది. మీకు చాలా బాగుంటుంది. అమ్మవారికి మేము విశేషంగా ఏంటంటే ప్రతి ఇయర్ 11th ఇయర్ నుంచి అమ్మవారికి మేము యాటలు అమ్మవారికి సమర్పించుకుంటాం. ప్రతి ఇయర్ ఒక్కొక్కటి పెంచుకుంటూ వెళ్తే ఈసారి 11వది కాబట్టి 11 యాటలు ఇస్తున్నాం అమ్మవారికి. 11 యాటలు ఇచ్చి దాన్నే వండి భక్తులందరికీ ప్రసాదంగా పంచుతామన్నమాట. అన్నదానంగా చేస్తాం మేము. అది మాది విశేషం అన్నమాట. అది ఇంతమంది క్రౌడ్ వస్తారు కదా అన్న, మీరు ఎట్లా వాళ్ళకి ఎలా సేఫ్టీ ఉన్నారమ్మా. మా యుఎంఎం సేవా సమితి నంబర్స్ అందరు ఉన్నారు కదా, అట్లా అందరూ చూసుకుంటారు. దానికి పోతరాజులు ఒక 30 మంది పోతరాజులు వస్తారు. మాకు 30 మంది పోతరాజులతోని చాలా బాగుంటుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ సో బోలో ఉజ్జయిని మహాకాళి మాతాకి జై. అన్న ఈసారి మన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఎప్పటి నుంచి షురు కాబోతున్నాయి అన్న? అమ్మ ముందుగా యూట్యూబర్స్కి, పోలీస్ వ్యవస్థకి, జిహెచ్ఎంసి వారికి, మాకు సేవ చేసే ప్రతి ఒక్కరికి, మాతో ఉండి సేవని నడిపించే ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక నమస్కారం అమ్మ. ఎందుకంటే పోలీస్ వాళ్ళు కానివ్వండి, జిహెచ్ఎంసి వాళ్ళు కానివ్వండి, ఇక్కడ జాతర స్టార్ట్ అయినప్పటి నుంచి జాతర అయిపోయే వరకు చాలా కృషి చేస్తారు. దానికన్నా ఎక్కువ చెప్పాలంటే పంతులు వాళ్ళు ఇక్కడ ఎట్లా అంటే నిద్ర లేకుండా 3-4 రోజుల నుంచి వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఎందుకంటే మనం ఎంతో ఇష్టంగా ఎంతో దూరం నుంచి వచ్చే పబ్లిక్కి వాళ్ళు నిద్ర లేకుండా కూడా దర్శనాన్ని కలిగిస్తున్నారు. ఇప్పుడు నేనేం చెప్పేది ఏంటి అంటే అమ్మ, 29వ తారీఖు రోజు ఎదుర్కోళ్ళు అని మనం కాకుండా మన 4 fathers నుంచి వస్తుంది. అది ఎదుర్కోళ్ళు అనేది జరుగుతుంది. ఆ ఎదుర్కోళ్ళు అంటే కొంతమందికి అర్థం కాదు. ఘటం రూపంగా అంటే అమ్మ ఒక అత్తగారి ఇంటి నుంచి అమ్మగారి ఇంటికి వస్తున్నట్టుగా వస్తుంది. అది 2 weeks మా ఏరియాలో అంటే సికింద్రాబాద్ ఏరియాలో 2 weeks తిరగడం జరుగుతుంది. అమ్మ కలమ్మ, మాణిక్యాలమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, కొమరవెల్లి మల్లన్న స్వామి కూడా ఘటం రూపంగా, డొక్కలమ్మ ఇట్లా ఘటం రూపంగా ఊరంతా తిరుగుతుంటారు. అయితే 29వ తారీఖు రోజు యుఎంఎం సేవా సమితి అంటే శ్రీ ఉజ్జయిని మహంకాళి మాణిక్యాలమ్మ సేవా సమితి మాది, మా ప్రెసిడెంట్ గారు ఈయన ఆదిత్యంలో జరుగుతుంది. కటారి మహేష్ కుమార్. అంటే ఇది ఏమవుతుంది అంటే మా దగ్గర 180 మంది దాకా ఉన్నామమ్మ మా సేవా సమితి. మీరు ఇంతకుముందు మా సోదరుని అడిగారు ఏమంటే ఇది ఇంత క్రౌడ్ ఉంటుంది కదా ఎట్లా మెయింటైన్ చేస్తారు అని. మా దాంట్లో 180 మంది ఉన్నాం మేము. ఆ 180 మందిలో ఒక్కొక్క డిపార్ట్మెంట్గా డివైడ్ అవుతాం. అంటే ఒకరు ఫుడ్ సెక్షన్ చూసుకుంటారు, ఒకటి వాటర్ సెక్షన్ చూసుకుంటారు, ఒకటి పలారం బండి వాళ్ళని చూసుకుంటారు, ఒకరిని జోగిని వాళ్ళని చూసుకుంటారు, ఒకరు పోతరాజు వాళ్ళని, ఇట్లా డివైడెడ్గా మేము అందరం కవర్ చేస్తుంటాం. ఎటువంటి ఎక్కడ ప్రాబ్లం లేకుండా, ఎటువంటి సమస్య లేకుండా, ఏది లేకుండా మేము దాన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇది దాదాపుగా ఇది 11th ఇయర్ అన్న. 11th ఇయర్ మేము కంప్లీట్ చేసుకోవడానికి ఇంకా నెక్స్ట్ వీక్ ఒకటే ఉంది. ఈ సండే కాక నెక్స్ట్ సండేని. కాబట్టి నేను ప్రతి ఒక్కరిని మీ ద్వారా వేడుకుంటున్నది ఒకటే ఏంటి అంటే 29వ తారీఖు రోజు మీరు అందరూ వచ్చి మాది సక్సెస్ చేయాలి. మాది కాదు మనది. ఉజ్జయిని మహంకాళి మాణిక్యాల అమ్మవారిది ఇది అంటే మన అందరిది. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి సేవ చేసుకోవాలని, అమ్మ ఆశీస్సులు పొందాలని, భోజనం చేసుకొని పోవాల్సిందిగా కోరుతున్నాను. అబ్బాయి చెప్పారు ఘటోత్సవం అని. అంటే ప్రతి ఒక్క దేవాలయం నుంచి కూడా ఘటం స్టార్ట్ అవుతుంది. అంటే పోచమ్మ, మైసమ్మ కానీ, ఉజ్జయిని మహాకాళి అమ్మవారు కానీ, మౌరాల పెద్దమ్మనే కానీ, జూబ్లీస్ పెద్దమ్మ టెంపులే కానీ, ఏ టెంపుల్ నుంచి అయినా కానీ ఒక్కొక్క దేవాలయం నుంచి ఒక్కొక్క ఘటం స్టార్ట్ అయ్యి పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు దేవాలయానికి రాలేనటువంటి వారికి అమ్మవారే స్వయంగా ఇంటికి వెళ్ళి అమ్మవారి దర్శనమిచ్చి అమ్మవారికి వాళ్ళు ఒడిబియ్యం పోస్తారు, అమ్మవారికి శాఖలు సమర్పిస్తారు. వారి యొక్క శక్తానుసారంగా అమ్మవారి ఇంటి దగ్గర పూజ చేసుకొని
పంపిస్తారనమాట. దాన్ని ఘటోత్సవం అంటారు. ఘటన రూపంలో అమ్మవారు దర్శనమిస్తుంది. మీ అందరి రాక మా అందరి కోరిక, మీరు కల్పించుకోవాలి తీరిక, కలకలలాడాలి ఉజ్జయిని మహాకాళి దివ్య వేదిక. ఉజ్జయిని జై.